వెల్కమ్ టు ఆర్బిఎన్ క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. ఈరోజు మేడే సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఆఫీస్ దగ్గర ఉన్నాము. సో మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు దామా ప్రవీణ్ గారు ఉన్నారు. అసలు మేడే అంటే ఏంటి, కార్మికులు అంటే అసలు ఏంటి, అసలు కార్మికులు ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్నిటి కూడా వివరంగా తెలుసుకుందాం. నమస్కారం. సో ఫస్ట్గా మేడే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. సేమ్ టు యూ. కార్మికులందరికీ, కార్మికుల సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు. కార్మికులు ఈరోజు కార్మికులలో రెండు రకాల కార్మికులు ఉన్నారమ్మా. ఒకటి వచ్చేసి స్కిల్డ్ లేబర్, ఇంకోటి వచ్చి అన్స్కిల్డ్ లేబర్. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో చిరు పరిశ్రమలు, మధ్యతర పరిశ్రమలు, భారీ పరిశ్రమలు మూడు రకాలు ఉన్నాయమ్మా. కార్మికులు అన్స్కిల్డ్ లేబర్ ఎవరైతే కింది స్థాయి లేబర్ ఉన్నారో వాళ్ళు శ్రమదానం, వాళ్ళు శ్రమ చేసి ఎంతో కష్టపడి మధ్యతర పరిశ్రమల్ని, భారీ పరిశ్రమలకి ఒక సపోర్టివ్గా ఉంటున్నారు. ఈరోజు వాళ్ళ శ్రమని, వాళ్ళ యొక్క ఉద్యోగరీత్యా వాళ్ళైతే ఏదైతే బాధలు పడుతున్నారో ఆ బాధలు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, గత బీఆర్ఎస్ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, అలాగే బీజేపీ ప్రభుత్వం అనేది గుర్తించట్లేదు. కార్మికులకు ఒక అన్యాయం జరుగుతున్నది. ఏంటంటే 25,000 వేతనము ఉన్న వాళ్ళకే ఈఎస్ఐ, ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్ అనేది ఈరోజు పెట్టినారు కేంద్ర ప్రభుత్వం. మరి 25,000 లోపు ఉన్న వాళ్ళు అన్స్కిల్డ్ లేబర్, అంటే వాళ్ళు చిన్న చదువులు చదివి ఈరోజు ఒక సిఎన్సి మిషన్లో ప్రొపరేటర్ కమ్ ఆపరేటర్గా చేసుకున్న వాళ్ళకి ఈఎస్ఐ లేకుండా పోతున్నది. 15,000 జీతంలో ఎవరైతే పని చేస్తున్నారో ఈరోజు వాళ్లకు ఏం జరుగుతుందంటే సిఎన్సి మిషన్లో ఏళ్లకు కాళ్లకు దెబ్బలు తగిలించుకుంటే వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్లో కూడా కనీసం వాళ్ళకు చూయించుకునే పరిస్థితి లేకుండా పోయింది. వాళ్ళకు ఈఎస్ఐ లేకుండా పోతున్నది. ఆ ఈఎస్ఐ అనేది కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈరోజు తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే వలస కార్మికులు ఉన్నారు. ఈరోజు పెద్ద పెద్ద సిఎన్సి మిషన్లు కానివ్వండి, హెచ్ బోరింగ్, జిగ్ బోరింగ్, అలాగే లేత్ మిషన్లలో పనిచేసే వాళ్ళు, వెల్డింగ్ పనిచేసే వాళ్ళు, కింది స్థాయి వీళ్ళంతా డైలీ వైజ్ అంటే రోజుకు 500 రూపాయలు వీళ్ళ జీతం ఉంటుంది. రోజువారీ కూలీలుగా వీళ్ళు పనిచేసి కన్స్ట్రక్షన్ కంపెనీలో కానివ్వండి, ఇండస్ట్రీస్లో కానివ్వండి, చిన్న చిన్న పరిశ్రమలలో ఈరోజు వీళ్ళు పనిచేస్తున్నారు. ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. వీళ్ళ కాటికి గోటికి దెబ్బలు తగిలితే పట్టించుకునే వాళ్ళు లేరు. ఈఎస్ఐ కార్డు 10 మందికి మాత్రమే. భారీ పరిశ్రమలలో ఈరోజు ఈఎస్ఐ, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ అనేది 10 మందికి ఇస్తున్నారు. చిన్న పరిశ్రమ, స్మాల్ సూక్ష్మ పరిశ్రమలలో మరి ఇన్సూరెన్స్ అనేది లేకుండా పోయింది, ఈఎస్ఐ లేకుండా పోయింది. ఇది ప్రవేశపెట్టవలసిందిగా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జాగృతి నుండి కోరడం జరుగుతుంది. టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన రాబోయే రోజులలో మరి కార్మిక సోదరులకు, ఆటో డ్రైవర్లకు కానివ్వండి, భారీ పరిశ్రమలలో ఉండే కార్మికులకు కానివ్వండి పెద్దపీట వేస్తుంది మా కవితమ్మ. వీళ్ళకి కావాల్సిన పథకాలు, వీళ్ళకి కావాల్సిన ఏవైతే ఉన్నాయో వీళ్ళకు ఇవన్నీ ఖచ్చితంగా అమల్లో పరిచి వీళ్ళకి పథకాలన్నీ అందించి వీళ్ళ యోగక్షేమాలను, వీళ్ళ కార్మికుల యొక్క కుటుంబ యోగక్షేమాలను, వాళ్ళ కింది స్థాయిలో ఉన్న కుటుంబ క్షేమ యోగాలను వీళ్ళందరికీ కావాల్సిన పథకాలన్నీ మా కవితమ్మ తెలంగాణ రక్షణ సేన నుంచి ముందుకు అందిస్తారమ్మా. సో చూశారు కదా ఎంత వివరంగా కార్మికులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, అంతా క్లుప్తంగా చెప్పారు. ఇప్పుడున్న ప్రభుత్వం కార్మికుల గురించి ఏమీ పట్టించుకోవట్లా. మా కవితమ్మ వీళ్ళని దృష్టిలో తీసుకొని వీళ్ళకంటూ ఒక ఏదైనా వైద్యం చేయించుకోవాలన్న గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వీళ్ళకి సరైన ఫెసిలిటీ లేదని చెప్పని అంటున్నారు. సో మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర.